టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించిన 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయండి. సో ఆల్రెడీ అందరూ చూసుకున్నారు. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో దాంట్లో నుంచి నేను కమెంట్ సెక్షన్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తీసుకొని ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో దట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు టోటల్ ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఫేజ్ 1కి సంబంధించినవి అన్ని వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు 2 క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ సీట్ రాని వాళ్ళ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ మీకు సీట్ ఎందుకు రాలేదంటే కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీకు పెద్ద ర్యాంక్ అన్న వచ్చి ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ క్యాస్ట్లో లైక్ మీ ర్యాంక్ అనేది వితిన్ టాప్ మోస్ట్ లైక్ 1000లో కావచ్చు, 200లో కావచ్చు, 300లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు లా కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో కూడా జెండర్ వైజ్గా రిజర్వేషన్ ఉంటుంది, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ ర్యాంక్ కూడా మంచిగా రావాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లా కాలేజ్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఫేజ్ 1లో రాకపోవచ్చు. సో ఈ రీజన్స్ వల్లనే మీకు రాదు ఫస్ట్ ఫేజ్లో. సో మీకు ఇప్పుడు ఫేజ్ 2లో మనకు సీట్ వస్తుందో రాదని ఏ విధంగా తెలుసుకోవాలంటే మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన తెలంగాణలో ఉన్న అన్ని లా కాలేజ్లో ఫేజ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్లో మీరు ఒక 10 కాలేజెస్ పెట్టారు. ఆ ఒక్కొక్క కాలేజ్లో ఓపెన్ చేసి ఆ కాలేజ్లో మన క్యాస్ట్కి లాస్ట్ ర్యాంక్ ఏ విధంగా ఉంది, సో కట్ ఆఫ్ ఎట్లుంది. సపోజ్ ఒక కాలేజ్లో 1000 కట్ ఆఫ్ ఉంది కానీ మీ ర్యాంక్ వచ్చేసి 10,000 ఉంది అనుకోండి, నెక్స్ట్ ఫేజ్లో కూడా రాకపోవచ్చు. సపోజ్ మీ ర్యాంక్ 2000 ఉంది, మీ ర్యాంక్ ఒక 2500, 3000, 4000 ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన ర్యాంక్ లాస్ట్ ర్యాంక్కి మన ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉంది, సో అలా మనం చూస్ చేసుకోవాలి. సపోజ్ విత్ ఇన్ ద లిమిట్ వస్తుంది. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి 1000 ర్యాంక్, 500 ర్యాంక్ ఉంటే మనకు కనీసం ఒక 1500 ర్యాంక్ 1000 బిలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మన ర్యాంక్ 5000, 10,000 ఉంటే రాకపోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ సీట్ రాని వాళ్ళు మీరు ర్యాంక్స్ చూసుకోండి. మీ ర్యాంక్ విత్ ఇన్లో లిమిట్లో ఉంటే మనం సెకండ్ ఫేజ్లో పెట్టినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ అక్కడ ఉన్న కట్ ఆఫ్కి ఎక్కడనో మన ర్యాంక్ ఉంటే రాకపోవచ్చు అండి. సో ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళకు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము నచ్చిన కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, నాకు నచ్చని కాలేజ్ కూడా వచ్చింది అని ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 3 కాలేజ్ పెట్టారు కానీ అతనికి 3rd ప్రియారిటీ వచ్చింది. ఎగ్జాంపుల్ ఓయూ, కేయూ, తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ పెట్టిండు. 4th కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది కానీ అతను ఏమనుకున్నాడు, అతని ర్యాంక్కి నేను గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది అనుకున్నాడు. సో మీరేం చేయాలి, ఆ కాలేజెస్లో ఓయూలో, కేయూలో, తెలంగాణ యూనివర్సిటీలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఫేజ్లో మనకు వస్తుందా అని ఒక ఆలోచన మనం అనాలిసిస్ తెలుసుకోవాలి. సో మన క్యాస్ట్కి ఏ విధంగా కట్ ఆఫ్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడితే సపోజ్ అక్కడ వేకెన్సీస్ ఉంటే వస్తుంది, లేదంటే అదే కాలేజ్ ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్. సెకండ్ వచ్చేసి మనము చెక్ చేసుకోవాలి మన కాలేజ్లో మనకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో కాలేజ్లో కట్ ఆఫ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మీకు నెక్స్ట్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదా అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనీ మొత్తమే పే చేయాలా, సామ్ పే చేయాలి. మనకు సీట్ అలాట్మెంట్ మీద మీకు పింక్ కలర్లో ఏదైతే ఫైనల్ అమౌంట్ వస్తుందో అది మొత్తం పే చేయాలి. మొత్తం పే చేసి మీరు డెబిట్ కార్డ్తోని ఈ రోజు పే చేసుకోవచ్చు, రేపు ఎల్లుండి. కానీ మనకు ఏదైతే లాస్ట్ డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపు పే చేసి మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 3rd to 6th అంటే రేపటి నుంచి 3rd, 4th, 5th, 6th ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. కానీ నేనేమంటున్నా రేపన్నా ఎల్లుండన్నా వెళ్ళండి, మరీ 6th రోజు వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో 3rd నుంచి స్టార్ట్ కాబట్టి కనీసం 5th లోపు వెళ్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో చాలా స్టూడెంట్స్ ఇదే క్వశ్చన్స్ ఉన్నారు. మీకు ఎప్పుడన్నా ఒకటి అర్థం చేసుకోండి, ఫేజ్ 1లో మీకు నార్మల్గా మీ క్యాస్ట్, జెండర్, ర్యాంక్ ప్రకారంగా సీట్స్ ఇస్తారు. స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్లో ఇస్తారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇస్తలేరు ఫేజ్ 1లో అంటే, సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంది. సో అక్కడ మీకు మీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి డ్యామేజ్ అవుతుంది. ఏ విధంగా అంటే సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మంచి ర్యాంక్ వచ్చింది, టాప్ 10, టాప్ 50లో వచ్చింది, అతను క్యాస్ట్ రిజర్వేషన్ ఉండి స్పెషల్ కేటగిరీ ఉందనుకోండి, అతను జనరల్ కేటగిరీలో సీట్ కొడతాడు. సో ఇతనికి వచ్చే స్పెషల్ కేటగిరీ సీట్స్ వేరే వాళ్ళకి ఇస్తారు. సో ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ జరగాలని ఫస్ట్ నార్మల్గా వితౌట్ రిజర్వేషన్ సీట్స్ ఇచ్చేస్తారు.
సెకండ్ ఫేజ్లో మీకు సంబంధించిన సీట్స్ అన్నీ మీకే ఇస్తారు. సో మీరు ఏం టెన్షన్ అవ్వకండి. మీరు సెకండ్ ఫేజ్లో మీ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీకు సీట్స్ రావడం జరుగుతుంది. సో మీ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లో టాపర్స్ అందరూ క్యాస్ట్ రిజర్వేషన్లో వెళ్ళిపోతారు. సెకండ్ ఫేజ్లో మీకు మీ రిజర్వేషన్లో మీకు వస్తాయి. సో ఇది మెయిన్ పాయింట్. అక్కడ జరిగేది ఇది కాబట్టి ఫేజ్ 1లో మీకు ఇవ్వరు. ఫేజ్ 1లో ఇస్తే మీకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి వాళ్ళు ఫేజ్ 1లో జనరల్ ర్యాంక్, క్యాస్ట్ ర్యాంక్ ప్రకారంగా సీట్స్ అలొకేట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో మీ యొక్క రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి, మీ రిజర్వేషన్ మీకు వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో క్యాప్, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళు మీకు సంబంధించిన రిజర్వేషన్ సెకండ్ ఫేజ్లో వస్తుంది, నో డౌట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టీసీ లేని వాళ్ళు మీరు టీసీ అఫిడవిట్ ఉంది కదా, సో అది ఏదైతే మీరు అప్పుడు అప్లోడ్ చేశారో ఆ ఒరిజినల్ మీరు మీ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకు ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అవ్వాలి అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా లేని వాళ్ళు అదే టీసీ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది? సో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, మంచి కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫేజ్ 2 ఎప్పుడు ఉండొచ్చు? సో మనకైతే 6th వరకు ఈ కౌన్సిలింగే ఉంటుంది. 6th తర్వాత అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ డేటా రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో 6th లాస్ట్ డేట్ కాబట్టి ఒక 1 వీక్ తర్వాత 6th తర్వాత ఒక 13th, 15th లోపు మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎవరు ఇప్పటి వరకు లాస్ట్ సెట్లో అసలు రిజిస్టరే చేసుకోలేరు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ సెకండ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబులో చూద్దాం. సెకండ్ ఫేజ్కి అసలు ఫేజ్ 1లో అసలు రిజిస్టరే అవ్వలేరు, వాళ్ళు ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి రిజిస్టర్ అయ్యి కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొక క్యాండిడేట్స్ ఎవరు అసలు ఫేజ్ 1లో అప్లై చేశారు కానీ సీట్ రాలేదు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో అందరు ఎలిజిబుల్ ఉంటుంది. మీరు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అందరు ఎలిజిబులే ఫేజ్ 2కి. కానీ డేట్స్ అనేవి ఇప్పుడే రిలీజ్ చేయరు, ఒక 1 వీక్ టైం పడుతుంది, 10 days కూడా పట్టచ్చు, 12 days పడవచ్చు. కానీ ఎప్పుడైనా వెబ్సైట్ని రిపీటెడ్గా చూడాలి, వాళ్ళ అప్డేట్ ఉంటే ఫాస్ట్గా అప్డేట్ చేస్తారు. సో ఏదైనా మనకు 6th తర్వాతనే తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. ఎందుకంటే ఫేజ్ 1కి సంబంధించిన 6th వరకు ఉంది. సో ఇవి మనకు ఫేజ్ 2. సో ఫేజ్ 2కి కూడా ఎవరు ఎలిజిబుల్ కూడా చెప్పేశాను. సో నెక్స్ట్ వచ్చేసి రీఫండ్ ప్రాసెస్ అడుగుతున్నారు. సపోజ్ మనకు ఒక కాలేజ్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, ఎక్కువ ఫీజు ఉంది, 20,000, 15,000 ఉంది. సెకండ్ ఫేజ్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, తక్కువ ఫీజు అనుకోండి. ఈ కాలేజ్లో ఫీజు మీరు ఎక్కువ కట్టారు కాబట్టి రీఫండ్ అనేది మీకు ఇచ్చేస్తారు. సో మనీ కట్టేటప్పుడు మీ యొక్క డెబిట్ కార్డ్ మాత్రమే కట్టాలి. సో రీఫండ్ మీ మనీ మీకు ఇస్తారు. సో ఏడికి ఓ మనీ. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ చేంజ్. కాలేజ్ చేంజ్ అంటే ఇది కౌన్సిలింగ్ ద్వారా మనము మన యొక్క ర్యాంక్, క్యాస్ట్ పరంగా ఇస్తున్నారు కాబట్టి మన ఇష్టపూర్వకంగా మనం కాలేజ్ చేంజ్ చేసుకోరాదు. మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైతే పెడతారో మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా వాళ్ళు ఇస్తారు. సో ఆ కాలేజ్ కన్నా వెళ్ళాలి, లేదంటే అడ్మిషన్ క్యాన్సల్ అనే వేసుకోవాలి, వేరే ఆప్షన్స్ ఉండవు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ఈ ప్రైవేట్ కాలేజ్ ఎప్పుడు వెళ్ళాలంటే, సపోజ్ మీకు ప్రతి కాలేజీలో కట్ ఆఫ్స్ చూడండి. ప్రైవేట్ కాలేజ్లో కూడా హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి, 2,000, 3,000 ఉందనుకోండి. మీ కేటగిరీలో మీకు ఎంత కట్ ఆఫ్ ఉంది అది చూసిన తర్వాత ఆ కట్ ఆఫ్కి మన ర్యాంక్ కొద్దిగా దగ్గరలో ఉంది అంటే మీకు సెకండ్ ఫేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. మరీ ఎక్కువ ర్యాంక్ ఉంది అనుకోండి మీకు రాదండి, ఎందుకంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది లా కోర్సెస్కి. సో ఇంకా తక్కువ సీట్స్ ఉంటాయి, తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో మీరు ఓకే నేను అమౌంట్ పే చేసుకోగలుగుతా అనుకున్న వాళ్ళు మీరు పేమెంట్ సీట్స్ ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి కట్టేయచ్చు. సో ఎవరైతే నేను పేమెంట్ సీట్ వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టుకుంటా అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజీలోనే, గవర్నమెంట్ కాలేజీలో ఉండవు, ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరు వాళ్ళు ఎంత ఫీజు కట్టమంటే అంత కట్టేసి మీరు సీట్ని బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ పేమెంట్ సీట్స్ వాళ్ళకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి ఏం రావు. సో మీరు సొంతంగా పేమెంట్ సీట్ కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఫీ పే చేయమంటే అంత ఫీ పే చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను. సో మీకు కొందరు ఏమనుకుంటున్నారు, మా జిల్లాలో ఉన్న కాలేజెస్లో వస్తే చేస్తా అనుకున్న వాళ్ళు, మీ జిల్లాలో రాకపోతే మనకు సీట్ రాదు కదా. సో మీరు ఏం చేయండి అంటే పక్క లా చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ జిల్లాలో ఉన్న కాలేజ్ పెట్టండి, నెక్స్ట్ పక్క జిల్లాలో ఉన్న కాలేజ్ పెట్టండి, నెక్స్ట్ ఇంకొక పక్క జిల్లా. సో మనకు అల్టిమేట్గా ఒక సీట్ కావాలంటే ఉన్నాయన్ని కాలేజెస్, ఉన్నాయే తక్కువ కాలేజెస్, మళ్ళీ 2-3 పెడితే రావండి సీట్స్, ఉన్నాయన్నీ పెట్టండి. సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే మీరు పక్కా లా చేద్దాం అనుకుంటే మీరు ఇప్పుడే కాలేజెస్లో లిస్టు చూడండి. ఓకే మనకు సెకండ్ ఫేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంది అనుకుంటే
వెబ్ ఆప్షన్స్ పెట్టండి. లేదు నాకు వచ్చేటట్టు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ అడ్మిషన్స్ కూడా అక్కడ వేకెన్సీస్ ఉంటే ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది, పైసలు డిమాండ్ చేస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా వెళ్ళి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఫేజ్ 2 కన్నా వెయిట్ చేయండి. సో ఫేజ్ 2లో కూడా రాకపోతే ఇక మనకు వేరే నెక్స్ట్ ఫేజ్ ఉండదండి. సో లా కోర్స్కి ఈ ఇయర్కి మనం ఎలిజిబుల్ కాదు. సో మెయిన్గా ఒకటే పాయింట్ చూస్తారు. ఒకటి ర్యాంక్, సెకండ్ క్యాస్ట్, థర్డ్ జెండర్, ఫోర్త్ అసలు ఆ కాలేజ్లో ఎంత హెవీ కాంపిటీషన్ ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ విధంగా అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఒక అనాలిసిస్ ప్రకారంగా మీరు ప్రాపర్ కెరియర్ డెసిషన్ తీసుకోండి. సో మనకు ఎక్కువ సీట్స్ ఉన్నాయని అనుకుంటున్నారు కానీ చాలా తక్కువ ఉంటాయండి. సో ఇంకొక పాయింట్, స్పెషల్ కేటగిరీ సీట్స్ మీకే వస్తాయి. సో సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఒక కాలేజ్ వచ్చి నెక్స్ట్ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ వస్తుంది, మళ్ళీ ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది. సపోజ్ ఒక క్యాండిడేట్కి డౌట్ ఉండొచ్చు, మనకు ఫేజ్ 1లో ఒక 5 కాలేజ్ పెట్టారు, మీకు ఒక థర్డ్ కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో మీకు ఈ థర్డ్ కాలేజ్ కన్నా మంచి కాలేజే పెట్టాలి. ఎప్పుడైనా మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజే వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి సెకండ్ ఫేజ్ అంటే. సపోజ్ అందులో వేకెన్సీ ఉంటే ఆ కాలేజ్ వచ్చి ఈ కాలేజ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇక్కడ వేకెన్సీస్ లేకపోతే ఈ కాలేజ్ మనకే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఉన్న కాలేజీని బుక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఏ సీట్ రాని వాళ్ళు మీకు పెద్ద ర్యాంక్ వస్తే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇవ్వండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా పర్సనల్ చార్ట్, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్న వాళ్ళు, ఇంకా పర్సనల్ గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కింద జాయిన్ బటన్ ఉంటుందండి. సో ఆ జాయిన్ బటన్లో మీకు ఈ డౌట్సే కాదు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా మెసేజ్ ద్వారా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కొద్దిగా టెన్షన్ పడే వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫేజ్ ఇంకా ఎట్లుంటుంది, ఎన్ని కాలేజ్ పెట్టుకోవాలి, అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి ఆ మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు, నేను అన్ని క్లారిటీగా అన్ని వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. ఎందుకంటే వీడియోస్లో అన్ని పాయింట్స్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇంకా లాకి సంబంధించిన ఇంకా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, వేరే కోర్సెస్ గురించి ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ బటన్ క్లిక్ చేయండి. అది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి, 29 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో మీకు ఈ మంత్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ మెంబర్షిప్ తీసుకొని నెక్స్ట్ మంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 29 రూపీస్లో కూడా యూట్యూబ్ అతను ఒక 10 రూపీస్ అతను తీసుకొని మిగతా 19 రూపీస్ 20 రూపీస్ నాకు ఇస్తాడు. సో అది కూడా అఫోర్డబుల్. సో స్టూడెంట్సే, నా ఛానల్లో అందరు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్లో. మీకు ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే నేను కమెంట్ సెక్షన్లో అన్నీ చూసి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లారిఫై చేస్తున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా కొద్దిగా ఇంటరాక్టివ్ తీసుకొని ఏమైనా పర్సనల్ గైడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. అది కూడా 29 రూపీస్ ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కడితే అవి యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి. అందులో నుంచి నాకు ఒక 20 రూపీస్ నాకు పేమెంట్ ఇస్తారు. సో ఇవ్వండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ కమెంట్స్ అన్నీ చూశాను, అందులో నుంచి మొత్తం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కోసం జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏ డౌట్ ఉన్నా నేను పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.